నమస్తే. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసినటువంటి విషయం మనకు తెలుసు. ఆమె నిన్న చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే రేగింది. ముఖ్యంగా ఆమె ఒక మంత్రి కూతురుగా ఉంటూ ఒక పక్కన ముఖ్యమంత్రి, మరో పక్కన ముఖ్యమంత్రి కుటుంబం పైన, అలాగే కాంగ్రెస్ పార్టీ పైన, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేల పైన పార్టీని డ్యామేజ్ చేసేటువంటి విధంగా ఆమె మాట్లాడింది. కాబట్టి ఈ బాధ్యతని మంత్రి కొండా సురేఖ తీసుకొని ఈ యొక్క వాళ్ళ కూతురు మాట్లాడినటువంటి మాటలకి వివరణ ఇవ్వాలంటూ ఆ షోకాజ్ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. 3 రోజులలో మీ వివరణ కావాలి అంటూ ఆ క్రమశిక్షణ కమిటీ నుంచి ఒక లేఖ వెళ్ళడం జరిగింది. సో దాంట్లో భాగంగా 3 రోజులకు వస్తుందా, 2 రోజులకు వస్తుందా అని చెప్పేసి వివరణ, అలాగే అసలు పార్టీలో ఆమె ఉంటుందా ఉండదా, అసలు పార్టీలకు వెళ్ళి ఆమెను బయటికి పంపించేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందనేది రకరకాలైనటువంటి వార్తలు వచ్చినటువంటి సందర్భంలో ఒక షాకింగ్ రిప్లై ఇవ్వడం జరిగింది. కాసేపటి క్రితమే కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవికి ఆమె అఫీషియల్గా లెటర్ కూడా రాయడం జరిగింది. ఈ లెటర్లో కొన్ని అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. సో నా కూతురు మాట్లాడితే నాకేం సంబంధం, సో నాకు ఇచ్చినటువంటి నోటీసులని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. తన వ్యక్తిగతమైనటువంటి విషయం, తాను ఏం చెప్పాలనుకుందో తన ఇష్టంతో చెప్పినటువంటి అంశాలు తప్పించి దీంట్లో నన్ను బాధ్యురాలుగా చేస్తూ, నన్ను ఇన్వాల్వ్మెంట్ చేస్తూ నాకు నోటీసులు పంపడం ఏంటి అంటూ ఆ షోకాజ్ నోటీసులో ఆమె పేర్కొనడం జరిగింది. మరి ఈ లేఖ తర్వాత క్రమశిక్షణ కమిటీ సంతృప్తికరంగా ఉంటుందా, లేకపోయినట్టయితే ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని చెప్పేసి అంటుందా చూడాలి. ఎందుకంటే మరి ఆమె కొండా సుస్మిత వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒకవేళ కనుక నోటీసులు ఇవ్వాలనుకున్నట్టయితే ఆమెకి ఇచ్చేది ఎవరికి, కొండా సుస్మితకి నోటీసులు వెళ్ళాలి, షోకాజ్ నోటీసులు. కానీ ఆమెకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేసింది, ఆమెకు దీంట్లో ఎక్కడ కూడా సభ్యత్వం లేదు, పార్టీలో సభ్యత్వం లేదు, ప్రాథమిక సభ్యత్వం, ఆమెకు ఏ విధమైనటువంటి పోస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీలో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయినటువంటి కొండా సురేఖకు సో తన కూతురు చేసినటువంటి ఏవైతే వర్డ్స్ ఉన్నాయో, ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల తన యొక్క అభిప్రాయం చెప్పాలంటూ తనకి నోటీసులో పేర్కొంటే దాంట్లో చాలా అంశాలు కూడా చెప్పడం జరిగింది. కాసేపటి క్రితమే ఆమె ఓపెన్గా లెటర్ సైతం కూడా పంపించడం జరిగింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవికి. సో చూసుకోవచ్చు, ఇదే ఈ లేఖ, కొండా సురేఖ పంపినటువంటి ఈ లేఖ ద్వారా తను ఏమైతే చెప్పాలనుకున్నదో టీపీసీసీకి కానీ, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ తాను ఏం చెప్పాలనుకున్నదో ఈ లేఖ ద్వారా ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. చూసుకోవచ్చు, ఇది ఆమె కొండా సురేఖ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి సో ఆమె ఈ లేఖ అఫీషియల్గా వచ్చింది. ఒకసారి చూసుకోవచ్చు ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీస్కు సంబంధించి నా యొక్క వివరణ. నిన్న ఆమెకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ ఇవ్వక ముందు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నోటీసు ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కొండా సురేఖ కూతురు పైన ఆగ్రహంతో, ఆవేశంతో మాట్లాడినటువంటి మాటలు కూడా కనపడతా ఉన్నాయి. సో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కొండా సురేఖకు తెలిసే చేసింది, కొండా మురళికి తెలిసే చేసింది అని చెప్పేసి చాలామంది మాట్లాడినటువంటి వీడియోలు కూడా మనకు బయటికి రావడం జరిగింది. సో ఈ సందర్భంలో తాను మాట్లాడినటువంటి దానికి నాకేం సంబంధం లేదని చెప్పేసి కొండా సురేఖ ఆమె కుండబద్దలు కొట్టడం జరిగింది. సో ఏదైతే గీసుకొండలో తన బర్త్డే సందర్భంగా జరిగినటువంటి అంశాలను సైతం కూడా అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు రావడం, ఆ అభిమానులను చూసి ఆమె మాట్లాడి ఉండొచ్చు తప్పించి దానికి నాకేం సంబంధం అంటూ ఆ వివరణ ఇచ్చింది. నా జన్మదినోత్సవం ఆగస్టు 19 సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు చోట్ల వేడుకలు చేసుకున్నారు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా నా స్వస్థలమైన గీసుకొండతో తనకున్న ప్రత్యేక అనుబంధంతో ఇక్కడి అభిమానులు, కార్యకర్తలు నిర్వహించిన నా జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా నా కూతురు కొండా సుస్మిత పటేల్ పాల్గొన్నది. ఈ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన స్వంత అభిప్రాయాలకు సంబంధించినవి. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, వివరణ కోరడం తగదు. సో ఇక్కడ స్పష్టంగా అర్థమైంది కదా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా
ఆమె యొక్క కుటుంబ బాంధవ్యం కారణంగా, సో కుటుంబంలో ఉన్నటువంటి తల్లి కూతురు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేకపోయినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో సభ్యులు ఒకరికి ఇండివిజువల్స్ సంబంధించినటువంటి భేదాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఆమె మాట్లాడినటువంటి కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం ఇది సరైనటువంటి ఇది కాదు, ఇది వివరణ కోరడం కూడా ఇది తగదు అంటూ ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఆమె నా కూతురు చేస్తే నాకేం పని, ఆమె చేసింది వ్యాఖ్యలు ఆమె ఇష్టం, దానికి నేను బాధ్యత ఎట్లా వహించాలనేది ఆమె చెప్పాలనుకున్నటువంటి విషయం. దీనికి నన్ను బాధ్యురాలను చేయడం సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమని వినమ్రంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై నాకు సంపూర్ణ గౌరవం ఉన్నది. కాబట్టి పై వాస్తవాలను, ప్రజాస్వామ్య విలువలను పరిగణలోకి తీసుకొని ఈ విషయంలో నా ప్రమేయం లేదని గుర్తించి నాకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని గౌరవపూర్వకంగా కోరుతున్నా. ఇక చెప్పింది కదా, ఇక మరి ఇది ఆమె చెప్పాలనుకున్నది అంతే కదా. ఇప్పుడు వాళ్ళ కూతురు మాట్లాడిన దానికి ఈమె ఎట్లా బాధ్యత వహిస్తుంది? ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడితే ఆయన బాధ్యత వహిస్తాడా? అది కాదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కూడా ఎమ్మెల్యే, సో ఆమె మాట్లాడితే ఈయనేమన్నా వహిస్తాడా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకో జగ్గారెడ్డి యొక్క వాళ్ళ భార్య మాట్లాడితే జగ్గారెడ్డి బాధ్యత వహిస్తాడా? సో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఆమె మాట్లాడాలనుకున్నది నేను పరకాలకి 3 సార్లు ఎమ్మెల్యే అవుతా, నేను 20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా నేనే ఉంటా అంటూ ఆమె చెప్పినటువంటి అభిప్రాయానికి ఈమెకు నోటీసులు పంపడం ఏందో అర్థం కాలేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆమె ఇప్పటికైనా కానీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది కదా, ఆ నోటీసులని మీరు ఉపసంహరించుకోవాల్సిందే. ఇది సరైనటువంటి విధానం కాదు, సహజ న్యాయస్ఫూర్తికి ఇది విరుద్ధం అని చెప్పేసి ఆమె ఈ లేఖలో పొందుపరచడం జరిగింది. సో ఈ లేఖ తర్వాత, ఈ లేఖలో చెప్పినటువంటి అంశాల తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి, సో దీనితోటే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకుంటుందా, లేకపోయినట్లయితే ఫర్దర్గా ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు కావచ్చు, మళ్ళీ ముఖ్యమంత్రితోటి కావచ్చు, ఇంకా క్రమశిక్షణ కమిటీలో ఉన్నటువంటి మల్లు రవి కానీ ఇంకా ఫర్దర్గా ఎటువంటి చర్యలు ఉంటాయి, సో ఇక్కడికే ఈ గొడవని ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ఏమన్నా ప్రయత్నం చేస్తారనేది మన భవిష్యత్తులో చూడాలి. మొత్తానికైతే నిన్న వాళ్ళ కూతురు మాట్లాడిన తర్వాత ఈ రోజే ఆ షోకాజ్ నోటీసులకు స్పందించి ఆ షోకాజ్ నోటీసులని ఉపసంహరించుకోవాలని కొండా సురేఖ రాసినటువంటి ఒక ఉత్తరం అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.